నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి స్కాట్లాండ్. సో స్కాట్లాండ్ దేశం ఏదైతే ఉందో ఆ దేశము 2026 టైం కల్లా కూడా కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించడానికి మేము రెడీగా ఉన్నామని ఒక విషయాన్ని తెలియజేసిందనమాట. సో నెక్స్ట్ కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరగాలని నిర్ణయించారంటే స్కాట్లాండ్ లో కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ వాళ్ళు ఈ యొక్క విషయాన్ని డిక్లేర్ చేయడం జరిగిందనమాట. సో స్కాట్లాండ్ లో అయితే ఆతిథ్య దేశంగా ఉండబోతుంది రాబోయేటువంటి కామన్వెల్త్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి పరంగా అనమాట. అండ్ ఇప్పుడు ఈ యొక్క కామన్వెల్త్ గేమ్స్ గ్లాస్గో, విక్టోరియా, ఆస్ట్రేలియాలో జరిగేటువంటి ఏదైతే ఉందో అందులో ఎక్కువగా కాస్ట్ జరుగుతుంది. అంటే నిర్వహించడానికి బాధ్యతలు ఏవైతే ఉంటాయో వాటి కోసం ఎక్కువ కాస్ట్ అవుతున్న కారణంగా ఈ యొక్క కామన్వెల్త్ గేమ్స్ అనేవి నెక్స్ట్ స్కాట్లాండ్ దేశంలో జరగబోతున్నాయి అనమాట. అండ్ దీనికోసం స్కాట్లాండ్ ప్రభుత్వం వాళ్ళు ఈవెన్ దానికోసం కావాల్సినటువంటి నిధులు కూడా కేటాయించడం జరిగింది. నియర్లీ 20 మిలియన్ యూరోల అమౌంట్ అనేది ఈ కామన్వెల్త్ గేమ్స్ కోసం ఫెడరేషన్ వాళ్ళు కేటాయించారు. అండ్ దాంతోపాటు 2.3 మిలియన్ అమౌంట్ ఏదైతే ఉందో అంత అమౌంట్ అనేది యూకే గవర్నమెంట్ వాళ్ళు కేటాయించారనమాట. అంటే స్కాట్లాండ్ దేశంలో మనకి కామన్వెల్త్ గేమ్స్ అనేవి ఫ్యూచర్లో నిర్వహించబోతున్నారు. అండ్ ఈ కామన్వెల్త్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో 2014తో పోలిస్తే చాలా చిన్న స్థాయిలోనే జరుగుతున్నాయి. బట్ స్పోర్ట్స్ పరంగా ఏంటంటే ఈ గేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క యూనిక్యూనెస్ అంటే వాటి యొక్క ఇంపార్టెన్స్ అనేది మన చరిత్రలో చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఆ దేశాలన్నిటి యొక్క ఐక్యమత్యం కూడా పెరగడానికి, కామన్వెల్త్ దేశాలన్నిటి యొక్క ఐక్యమత్యం పెరగడానికి కూడా ఇలా గేమ్స్ అనేవి నిర్వహించడం పరిపాటిగా మారింది. సో ఇండియాకి సంబంధించినటువంటి ఒక న్యూస్ ఏంటంటే మన భారతదేశానికి భారతీయ అంతరిక్ష స్టేషన్ ఏదైతే ఉందో దాన్ని 2028 కల్లా కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అంటే ఒక్కొక్క చోట రష్యాకి ISS ఉంది, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. అలాగే చైనా ఏర్పాటు చేసుకుంది. ఇలా ఉన్నాయి. కానీ మన దేశానికంటూ ఇక్కడ అంతరిక్ష స్టేషన్ అనేది లేదనమాట. కానీ రాబోయేటువంటి కాలంలో 2028 కల్లా కూడా భారతదేశానికి కూడా తన స్వంతంగా నిర్వహించుకునేటువంటి భారతీయ అంతరిక్ష స్టేషన్ అనేది ఉండబోతున్నట్లుగా ఇండియా తెలియజేసింది. అండ్ ఇప్పుడైతే యూనియన్ క్యాబినెట్ వాళ్ళు దీనికోసం నిధులు అనేవి కేటాయించి మన భారతదేశానికి కూడా భారతీయ అంతరిక్ష స్టేషన్ BAS, మనం ఎక్కువగా వింటుండేది ఏంటంటే ISS అనమాట, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని వింటూ ఉంటాం. అలాగే భారతదేశానికి భారతీయ అంతరిక్ష స్టేషన్ అనేది ఏర్పాటు చేయబోతున్నాం. అండ్ ఇది కూడా ఏంటంటే గగన్యాన్ ప్రోగ్రామ్ లో ఇది కూడా ఒక భాగంగా చేసుకొని 2028 టైం కల్లా కూడా దీని యొక్క ఫస్ట్ మాడ్యూల్ అనేది ఖచ్చితంగా మనం ఏర్పాటు చేయాలి అని యూనియన్ గవర్నమెంట్ భావిస్తుంది. అంతరిక్ష స్టేషన్ ఏదైతే ఉందో దానిలో ఇంకా కొంచెం ఇనిషియేటివ్స్ అనేవి తీసుకొని వచ్చి కావాల్సినటువంటి వర్క్స్ కూడా చేస్తున్నారు అనమాట. దీనికోసం ఫండింగ్ అమౌంట్ అంటే భారతీయ అంతరిక్ష స్టేషన్ ఏర్పాటు చేయడం కోసం యూనియన్ క్యాబినెట్ వాళ్ళు ఎంత కేటాయించడం జరిగిందంటే 20,193 కోట్ల రూపాయలు అనేవి దీనికోసం కేటాయించడం జరిగింది. సో ఇలా మనకంటూ ఒక అంతరిక్ష స్టేషన్ అనేది ఏర్పాటు చేయడం ఎందుకోసం అంటే భారతదేశం కూడా మైక్రోగ్రావిటీ రీసెర్చ్ పరంగా మనం కూడా అంతరిక్ష ప్రయోగాల విషయంలో ఇంకా బెటర్గా ముందుకెళ్ళడానికి మనకంటూ ఒక అంతరిక్ష స్టేషన్ అనేది ఉండటం అనేది ఉపయోగకరంగా మారబోతుంది. సో క్యాబినెట్ వాళ్ళు PM ఆశా స్కీమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ PM ఆశా స్కీమ్ ఏదైతే ఉందో అది ఎందుకోసం అంటే రైతులని సపోర్ట్ చేయడం కోసం. సో రైతులను సపోర్ట్ చేయడం కోసం PM ఆశా స్కీమ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. PM ఆశా స్కీమ్ అంటే ఏం లేదు, ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్. సో దీని వల్ల ఇంపార్టెన్స్ ఏంటంటే ఫార్మర్స్ కి వాళ్ళు పండించినటువంటి పంట ఏదైతే ఉందో దానికి కనీసం తగినటువంటి రేట్ అనేది కల్పించడం. అంటే ఒక విధంగా మనం చెప్పుకోవాలంటే మద్దతు ధర కరెక్ట్ గా ఉండేలాగా ఉంచడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అంటే వాళ్ళు ఏదైతే పంట పండిస్తున్నారో దానికి వాళ్ళకి సరైనటువంటి ధర లభించినప్పుడే వాళ్ళకి ఉపయోగపడుతుంది. లేదంటే వాళ్ళు పండించినటువంటి పంట విషయంలో వాళ్ళ కష్టం అనేది నష్టంలోకి వెళ్ళిపోతుంది అనమాట. అందువల్లే ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ యోజన అభియాన్ అనేటువంటి పథకాన్ని తీసుకొని రావడం జరిగింది. దీన్ని PM ఆశా స్కీమ్ కింద పిలవడం జరిగింది. అండ్ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే దీనిలో మద్దతు ధర కేటాయిస్తున్నారంటే ఎన్ని రకాలుగా దీన్ని కేటాయించేటువంటి ఛాన్స్ ఉందంటే
ప్రైస్ సపోర్ట్ సిస్టమ్. సో ఈ యొక్క ప్రైస్ సపోర్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో, సో ఏ పంట అయితే ఎక్కువగా పండించాలని గవర్నమెంట్ భావిస్తుందో దానికి ముందుగానే మద్దతు ధర అంటే కొంచెం మినిమం రేట్ అనేది ఏదైతే ఉందో దాన్ని కేటాయించి చెప్పినప్పుడు, సో ఈ పంట పండిస్తే మనకి మద్దతు ధర ఖచ్చితంగా ఎక్కువగానే ఉంటుంది, లాభం కూడా ఎక్కువగా ఉంటుందని ఆ యొక్క పంటని రైతులు ఎక్కువగా పండిస్తారనమాట. అలా ప్రైస్ సపోర్ట్ సిస్టమ్ అనేది స్కీమ్ అనేది తీసుకొని వస్తున్నారు. అండ్ దాంతోపాటు ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్, అంటే కొన్ని సందర్భాల్లో కనుక మార్కెట్ రేట్ కన్నా కూడా వాటి యొక్క ఎక్కువగా ఉండటం వల్ల, ఎక్కువ నిల్వలు ఉండటం వల్ల వాటి రేటు కనుక పడిపోతే అలాంటి సిచ్యువేషన్లో కూడా దానికి కనీస మద్దతు ధర లభించేలా చేయడమే ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ యొక్క ఉద్దేశం. అండ్ దాంతోపాటు పైలట్ ఆఫ్ ప్రైవేట్ ప్రొక్యూర్మెంట్ అండ్ స్టాక్ లిస్ట్ స్కీమ్, దీని ద్వారా ఏంటంటే ప్రైవేటు భాగస్వామ్యాన్ని కూడా పంటల కొనుగోలులో ముందుకు తీసుకొని వస్తారు. అంటే పంటకి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, అంటే పంట కొనుగోలు చేసిన తర్వాత కూడా ఎవరైతే ప్రైవేటు వ్యక్తులు పంటని కొనుగోలు చేస్తుంటారో వాళ్ళు కనీస మద్దతు ధర అనేది సరిగ్గా ప్రకటించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది. అండ్ స్టాక్ లిస్ట్ స్కీమ్ ఏంటంటే ఎంత స్టాక్ వస్తుంది, అంటే నిల్వలు కనీసంగా ఎంత ఉండబోతున్నాయి, ఎంత రేటు పెడితే వాటికి పండించినటువంటి రైతులకి నష్టపోకుండా ఉంటారు. ఆ విధంగా షార్ట్ లిస్ట్ స్కీమ్ కూడా ఇందులో తీసుకొని రాబోతున్నారు. సో ఏదైనా సరే ఈ యొక్క పథకాలన్నింటిలో కలిపి ఇటువంటి ఎన్ని తీసుకొని వచ్చింది ఎందుకోసం అంటే రైతులు పండించినటువంటి పంటకి సరైనటువంటి న్యాయం జరగడం కోసమే తీసుకొని వచ్చారనమాట. ఇది ఆల్రెడీ 2018 కాలం నుంచే ఇది ఇంట్రడ్యూస్ చేశారు. బట్ రీసెంట్ టైంలో అయితే దానికోసం అంటే రాబోయేటువంటి ఆర్థిక ప్రణాళిక కాలంలో 2025-26 టైం కల్లా కూడా నియర్లీ 35,000 కోట్ల రూపాయలు అనేవి ఇలా రైతుల కోసం పిఎం ఆశా స్కీమ్ కింద కేటాయించడం జరిగింది. మన్సుఖ్ మాండవీయ గారు ఒక కీ అనౌన్స్మెంట్ అనమాట. ఏ విషయాల పరంగా అంటే యాంటీ డోపింగ్ మీటింగ్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని తెలియజేస్తూ ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఎక్కడ జరిగింది ఈ మీటింగ్ అంటే న్యూఢిల్లీలో అనమాట. సో మన్సుఖ్ మాండవీయ గారు అయితే ఇప్పుడు ప్రజెంట్ మన మినిస్టర్ ఆఫ్ లేబర్, ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఇండియా, అండ్ దాంతోపాటు ఈయన యూత్ మినిస్టర్గా ఉన్నారు. అండ్ దాంతోపాటు స్పోర్ట్స్ కూడా అనమాట, మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ కూడా ఈయన మినిస్టర్గా ఉన్నారు. అండ్ ఈయన ఈ మధ్య కాలంలో ఏంటంటే స్పోర్ట్స్ కేటగిరీ పరంగా యాంటీ డోపింగ్ మీటింగ్స్ అనేవి నిర్వహించడం జరిగింది. ఎక్కడంటే న్యూఢిల్లీలో. అండ్ ఇక్కడ జరిగినటువంటి మీటింగ్ ఏదైతే ఉందో దానికి మాండవీయ గారు మాట్లాడుతూ 2వ COP9 బ్యూరో మీటింగ్ అండ్ దాంతోపాటు ఈ COP9 ఏదైతే ఉందో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటాం. సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి 9వ మీటింగ్, ఆ మీటింగ్ యొక్క మొత్తం గ్రూప్ బ్యూరో అనమాట. సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటాం. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ కి సంబంధించినటువంటి 9వ గ్రూపింగ్ యొక్క మీటింగ్ ఏదైతే ఉందో దాన్ని నిర్వహించారు. అండ్ ఈ మీటింగ్తో పాటు ఈ మీటింగ్ జరిగే టైంలో 3వ ఫండ్ అప్రూవల్ అనమాట. అంటే ఈ యొక్క విషయం కోసం, యాంటీ డోపింగ్ విషయం కోసం ఏదైతే నిధులు కేటాయించాలో స్పోర్ట్స్ పరంగా, ఎస్పెషల్లీ మనకి గేమ్స్లో ఎక్కడా కూడా డోపింగ్ జరగకూడదు, అలా జరగకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి ప్రయత్నాలు చేయాలనేటువంటి విషయాల మీద ఫండ్ అనేది కేటాయించి కమిటీ మీటింగ్స్లో వాటిని సిద్ధపరచడం జరిగింది. అండ్ ఈ మన్సుఖ్ మాండవీయ గారు ఇంకొకసారి ఏం తెలియజేశారు అంటే వీటి పరంగా ఏంటంటే మన దేశం ఇంటర్నేషనల్ పరంగా, అంటే మన దేశం వేరే దేశాలకు చెందినటువంటి ఎటువంటి పోటీల్లో పాల్గొంటున్నా సరే యాంటీ డోపింగ్ ఇనిషియేటివ్స్ పరంగా మన దేశం ఎప్పుడు ముందుంటుంది, మేము కూడా మా యొక్క పూర్తి సహకారాన్ని మిగిలిన అన్ని దేశాలకి ఇస్తామని మాండవీయ గారు తెలియజేశారనమాట. సో దీనిలో ఇంకొకటి ఒక మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది సైన్ చేసుకోవడం జరిగింది. ఎవరెవరు దీన్ని సైన్ చేశారంటే నాడా. సో నాడా ఈజ్ నథింగ్ బట్ నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అనమాట. నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అండ్ ఢిల్లీకి చెందినటువంటి నేషనల్ లా యూనివర్సిటీ, ఇవి రెండూ కలిసి యాంటీ డోపింగ్ లా, దాంతోపాటు ఏంటంటే కొన్ని రకాలైనటువంటి కోర్సులు కూడా తీసుకొని వచ్చారు. ఏ విధంగా ఉండాలి, డోపింగ్ ప్రక్రియ విధానంలో ఎక్కడ మిస్టేక్స్ జరగకుండా ఉండాలంటే ఎటువంటి కఠినమైనటువంటి చట్టాలు ఉన్నాయి, లేకపోతే ఎలా కనుగొనొచ్చు, ఇటువంటి అన్ని అంశాల గురించి ఒక కోర్స్ పరంగా రీసెర్చ్ వర్క్ లాగా కూడా తీసుకొని రాబోతున్నారు. ప్రెసెంట్ అయితే నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అండ్ నేషనల్ లా యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ ఇవి రెండు కలిసి ఒక మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని తీసుకొని వచ్చి యాంటీ డోపింగ్ లా, అది కూడా అడ్వాన్స్ ఏ విధంగా ఉండాలో ఇంకా బెటర్గా ఎలా తీసుకొని రావాలో రీసెర్చ్ వైజ్
ఇవి రెండు ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చేసుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.